జనరల్‌గా టీత్ సెన్సిటివిటీ అంటారు. అంటే పళ్ళు ఎందుకు సెన్సిటివ్‌గా ఉంటాయి? ఎందుకు పళ్ళు జుమ్మని లాగుతూ ఉంటాయి? ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ మంది పేషెంట్స్ మనం చూస్తున్నాం. వాళ్ళకి పళ్ళు జుమ్మని లాగుతూ ఉంటాయి. అంటే స్వీట్స్ తిన్నప్పుడైనా, ఏమైనా చల్లటి పదార్థాలు తీసుకున్నా, లేకపోతే కాఫీ, టీ తాగినా కూడా వాళ్ళకి పళ్ళు జుమ్మని లాగుతూ ఉంటాయి. కొంతమందికి ఒక పన్ను, 2 పళ్ళు లాగుతూ ఉంటాయి. మరి కొంతమందికి ఎక్కువ పళ్ళు జుమ్మని లాగుతూ ఉంటాయి. అంటే ఎందుకు వస్తుంది ఈ కండిషన్? అంటే ఇది మల్టీ ఫ్యాక్టోరియల్ అంటామండి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే జనరల్‌గా మనం ఎక్కువ శాతం చూసేది ఏంటంటే, ఎవరైతే ఎక్కువ సార్లు బాగా బ్రష్ చేసి, చాలాసేపు బ్రష్ చేసి ఇంప్రాపర్ బ్రషింగ్ అంటాం. అంటే బ్రషింగ్ విధానం కూడా ఇట్లా సర్క్యులర్ కాకుండా ఇట్లా హారిజాంటల్గా ఇట్లా తోముతూ ఉంటే, అట్లా ఎక్కువ శాతం చేయటం వల్ల, అది మనం వాడే బ్రష్ కూడా హార్డ్ బ్రష్ అవ్వటం వల్ల, సో దీనివల్ల ఏమైందంటే ఆ పన్ను చిగురు మధ్యలో ఏదైతే స్ట్రాంగ్గా ఉండే ఇనామెల్ అనేది అరిగిపోయిద్దో వాళ్ళకి ఈ జుమ్మని లాగటం మొదలుపెట్టింది. అంటే ఇనామెల్ అనేది అరిగిపోగానే లోన డెంటిన్ అని ఉంటుందండి. దాంట్లో డెంటినల్ ట్యూబ్యూల్స్ అని ఉంటాయన్నమాట. అక్కడి నుంచి ఈ సెన్సిటివిటీ బాగా మొదలైద్ది అనమాట. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈవెన్ కొంచెం గాలి తగిలినా, లేకపోతే ఏమన్నా నీళ్లు తీసుకున్నా, చల్లటి పదార్థాలు ఏమైనా తీసుకున్నా, స్వీట్స్ తిన్నా కూడా వెంటనే వాళ్ళ పళ్ళు జుమ్మని లాగుతూ ఉంటాయన్నమాట. చాలా తట్టుకోలేని పెయిన్ అనమాట. మనకి ఈ సెన్సిటివిటీ అనేది ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ అని కాదు, ఎవరికైనా రావచ్చు. అంటే జనరల్గా ఇవాళ రేపట్లో మనం చూస్తున్నాము, ఎక్కువ శాతం మంది వాళ్ళు హడావుడాడిగా ఆఫీస్కి వెళ్తా ఏదేదో అట్లా బ్రష్ చేసేసుకొని వాళ్ళు అంటే ఒక పర్టికులర్ విధానం సర్క్యులర్ మోషన్లో బ్రష్ చేసుకోకపోవటం వల్ల, నిదానంగా ఆ హార్డ్ బ్రష్ వాడటం వల్ల స్లోగా కొన్నాళ్ళకి ఆ ఇనామెల్ అనేది అరిగిపోతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ ఎనామెల్ అనేది అరిగిపోయిద్దో వాళ్ళకి మనం కంపల్సరీగా చూస్తూ ఉంటాం, మనం ఈ జుమ్మని లాగే కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి, సెన్సిటివిటీ. అయితే ఇదివరకు మనం ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చూసేవాళ్ళం. అంటే పెద్ద వయసు వాళ్ళకి పళ్ళని జుమ్మని లాగేది. ఎందుకు అంటే వాళ్ళు హార్డ్ బ్రష్ వాడటం వల్ల, కొంతమంది ఏమో యాప్పుల్లో వాడటం వల్ల, ఇంకొంతమంది ఇటుక, కొన్నిసార్లు బొగ్గు, ఇటుక ఇట్లాంటి వస్తువులతో వాళ్ళు పళ్ళు తోముతూ ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఏమయ్యేదంటే ఆ ఎక్కువ తోముడు వల్ల, వాటి వల్ల హార్డ్నెస్ అయ్యి ఆ పన్ను ఇనామెల్ అనేది అరిగిపోయి లాన్ డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఈ పళ్ళు జుమ్మని ఎక్కువ లాగుతూ ఉంటుంది అనమాట. అయితే దీనికి మనం ఏంటంటే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఒకటేంటంటే 1-2 పళ్ళు ఎప్పుడైతే అరిగిపోయి అట్లా జుమ్మని లాగుతున్నాయో వాళ్ళకి మనం ఇమ్మీడియట్ అక్కడ పన్ను చిగురు మధ్యలో వాళ్ళకి సిమెంట్ ఒకటి పెడతాం, గ్లాస్ ఐనోమర్ సిమెంట్ అని, లేకపోతే కాంపోజిట్ ఫిల్లింగ్ అనేది చేసేస్తాం అనమాట. అది చేయగానే ఇంకా అది కవర్ అయిపోయింది. అయితే వాళ్ళకి మనం ఫస్ట్ థింగ్ అడ్వైస్ చేయాల్సింది ఏంటంటే, అసలు అది ఎందుకు వస్తుందంటే ఆ ఇంప్రాపర్ బ్రషింగ్ వల్ల వచ్చినప్పుడు మనము వాళ్ళకి ఆ బ్రష్ అనేది కంపల్సరీ మనం మార్చాలి. మనకి మార్కెట్లో దొరికే బ్రష్ల్లో పైన రాసి ఉంటుంది సాఫ్ట్, మీడియం, హార్డ్, ఎక్స్ట్రా హార్డ్ అని. అందులో మనం కంపల్సరీ సాఫ్ట్ బ్రషే తీసుకోవాలి. మీడియం ఆర్ హార్డ్ బ్రష్ తీసుకున్నప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకటి బ్రషింగ్ వల్ల కాకుండా ఇంకోటి ఆల్టర్నేటివ్ ఏంటంటే, కొంతమందికి నోట్లో యాసిడ్ ఎక్కువ రావటం వల్ల స్లోగా యాసిడ్తోని ఆ ఇనామెల్ అనేది అరిగిపోతూ ఉంటుంది. అంటే ఇది ఎక్కువ ఎసిడిటీ ఉన్న ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి ఈ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే యాసిడ్స్ నోట్లోకి రిలీజ్ అయినప్పుడు ఆ నోట్లో ఆ యాసిడ్ రిలీజ్ అవ్వగానే అది ఆ పంటి మీద ఇనామెల్ మీద యాక్ట్ చేసి ఆ ఇనామెల్ అనేది దాన్ని అరగదీస్తూ ఉంటుంది. సో వాళ్ళకు కూడా పళ్ళు జుమ్మని లాగుతూ ఉంటాయి. సో అట్లాంటి కండిషన్లో కూడా మనము కంపల్సరీగా వాళ్ళ ఫిల్లింగ్ అనేది చేస్తాం. అయితే కొంతమందికి బాగా పన్ను చిగురు బాగా అరిగిపోయి లోన రూట్స్ కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి జుమ్మని లాగినప్పుడు వాళ్ళకి కొంతమందికి మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసి తర్వాత క్యాప్స్ అనేది వేస్తూ ఉంటాం అన్నమాట. అయితే మనకి ఇమ్మీడియట్ రిలీఫ్ కావాలి అంటే మాత్రం జనరల్గా వీ హ్యావ్ సెవరల్ డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ ఉన్నాయి మన దగ్గర. సో ఆ డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్లో ఉన్న కంపోజిషన్ బట్టి, అంటే పొటాషియం నైట్రేట్, వీటి బట్టి ఏమైందంటే అవి ఎక్కడైతే పన్ను ఇనామెల్ అనేది అరిగిపోయిందో అక్కడ ఓపెన్ అయ్యి ఉన్న డెంటినల్ ట్యూబ్యూల్స్ని బ్లాక్ చేసేసి అక్కడ ఈ పేస్ట్ అక్కడ మనం బ్రష్ చేసినప్పుడు ఆ పేస్ట్తోని ఆ ట్యూబ్యూల్స్ బ్లాక్ చేసేసి ఇంకా సెన్సిటివిటీ అనేది తగ్గించింది అనమాట. అయితే ఈ పేస్ట్ని మనం జనరల్గా 2-3 months వరకే మనం వాడమని అడ్వైస్ చేస్తాం. కంటిన్యూస్ వాడకూడదు, లైఫ్ లాంగ్ ఈ టూత్ పేస్ట్ వాడకూడదు, ఎందుకంటే అందులో కెమికల్ ఉంటుంది కాబట్టి. సో ఒక 3 months వాడిన తర్వాత మళ్ళీ వాళ్ళు నార్మల్ టూత్ పేస్ట్కి వెళ్ళిపోవాలి.
ఈ జుమ్మన్ లాగేది ఇంకా 3 months తర్వాత తగ్గి మళ్ళీ వస్తుందనుకోండి, కంపల్సరీ వాళ్ళ దగ్గరున్న డెంటిస్ట్ని విజిట్ చేసి మళ్ళీ అక్కడ ఏం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాలనేది చూసుకుంటూ ఉండాలన్నమాట. సో నార్మల్గా అయితే మనకి ఎక్కువ శాతం మనం ఫిల్లింగ్స్ అనేది చేస్తాం, లేకపోతే క్యాప్స్ వేస్తూ ఉంటాము. ఇంకా బాగా రెగ్యులర్గా ఎక్కువ వస్తున్నప్పుడు మాత్రం ఈ డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్ ఒక 3 months అడ్వైస్ చేస్తూ ఉంటామండి.